హాయ్ గైస్, వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ టీజర్స్ మిరాయ్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు మన కార్తీక్ ఘట్టమనేని టీజర్ లో మనల్ని ఎలా మెప్పించబోతున్నాడు, ఏం చూపించబోతున్నాడు, అసలు మంచు మనోజ్ గారు అండ్ మన తేజ ఎలా ఉండబోతున్నారు అనేది చూసేద్దాం. హియర్ వి గో. ఏదో ఫీలింగ్స్ అంట, నూడిల్స్ అంట, చూద్దాం. జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. ఇది మహావీర్ రామ. వెరీ పవర్ఫుల్. భూమి మీద చెయ్యబోయే సంతకం. Manoj is very strong. జగపతి బాబా ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే ఏడి మిరాయ్. ఓకే, హనుమాన్. నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. సమాధానం కోసం సూపర్ యోధా. లోపల వెతుకు. 9 books, 100 questions. One stick. Interesting, right? Interesting, very interesting. Oh. Abo. You have to see who that is. Good job, Karthik. సో గైస్, మొత్తానికి మన వాళ్ళు ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు, గట్టిగానే చూపించబోతున్నారు, గట్టిగానే కొట్టబోతున్నారు అనేటట్టు ఈ టీజర్ మొత్తం సూపర్బ్ షార్ట్స్ తో ప్యాక్ చేసి వదిలిపెట్టారు. కొన్ని సీన్స్ మనం యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో ఉన్న షార్ట్స్ కొన్ని కనిపించినాయి, సిమిలర్ కైండ్ ఆఫ్ షార్ట్స్. బట్ ఇక్కడ ఈ టీజర్ లో ఆ షార్ట్స్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి. కల్కిలో ఆ వార్ ఎపిసోడ్స్ కానీ, ఆ లుక్ అండ్ ఫీల్ కానీ, అవి కొన్ని కనిపించినాయి. హనుమాన్ లో మన హనుమంతుడిని చూపించినప్పుడు ఆ గుహ సెటప్ లో మన ఇప్పుడు ఈ స్టిక్ ని మన వాళ్ళు పెట్టి చూపించబోతున్నారు అనేది టట్టు కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. కానీ ఐఎమ్ నాట్ కంపేరింగ్ అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ రాంగ్. చూడ్డానికి ఈ టీజర్ లో ఆ షార్ట్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. మెయిన్ గా ఈ టీజర్ మొత్తానికి హైలైట్ పాయింట్ మన మంచు మనోజ్, షో స్టీలర్ ఆఫ్ దిస్ టీజర్ అని చెప్పాలి. ఒక మంచి యాక్టర్ కి ఒక సూపర్బ్ రోల్ ఇచ్చి ఆ రోల్ కనుక నెగటివ్ షేడ్ అయ్యి ఉంటే, ఆ నెగటివ్ షేడ్ క్యారెక్టర్ ని మంచు మనోజ్ కనుక ప్లే చేస్తూ ఉంటే ఎలా ఉంటదిరా అనేది డెఫినెట్ గా ఈ టీజర్ లో మనకి రుచి చూపించాడు మంచు మనోజ్. యాక్చువల్ గా బ్లాక్ స్వర్డ్ ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్, కొంచెం మనల్ని భయపెట్టి ఈ సినిమాలో ఒక పెద్ద విలన్ లాగా ఆయన చాలా పవర్ఫుల్ గానే కనిపిస్తున్నాడు. అండ్ మనకి ఇంతకు ముందు రిలీజ్ చేసిన వీడియోలో ఈ స్టోరీ, ఆ అశోకుడి గురించి, ఆ బుక్స్ గురించి కొంచెం మనకి హింట్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా మెయిన్ గా క్యారెక్టర్స్ ని, విఎఫ్ఎక్స్ ని, యాక్షన్ ని, వాళ్ళు చూపించే ఆ అడ్వెంచర్ ఏమిటి అనే ఆ అడ్వెంచర్ మీద ఫోకస్ చేసి టీజర్ ని మన ముందుకు తీసుకొచ్చారు. తేజ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్ ఇన్ దట్ రోల్ యాజ్ అ సూపర్ యోధా విత్ దట్ స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్. అండ్ 9 books ఏమిటి, ఆ 100 questions ఏమిటి, 1 stick ఏమిటి, ఆ అడ్వెంచర్ ఏమిటి, ఆ సూపర్ పవర్ ఏమిటి, ఈ బ్లాక్ స్వర్డ్ కున్న పవర్ ఏమిటి, అసలు టోటల్ గా ఏం జరగబోతుంది ఈ మిరాయి అనే ఈ స్టోరీలో అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మన కార్తీక్ దాచిపెట్టాడు. ఇప్పటి వరకు అయితే ఒక వెరీ పవర్ఫుల్, మంచి ఇంట్రెస్టింగ్ సూపర్ హీరో స్టోరీని ఎక్కడా తగ్గకుండా అటు లుక్ అండ్ ఫీల్ లో, విఎఫ్ఎక్స్ లో, స్టోరీ టెల్లింగ్ లో అండ్ ఆ అడ్వెంచర్ ని మనకి చూపించే విధానంలో అనేటట్టు ఈ టీజర్ ని సూపర్బ్ గా మన ముందుకు తీసుకొచ్చాడు కార్తీక్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మ్యూజిక్ ఈజ్ ఆన్ పార్ విత్ ద షార్ట్స్ అండ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ దిస్ టీజర్. ఇంకా ఓవరాల్ గా మీకు మోహన్ లాల్ గారిది యోధా అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, అది గుర్తుందో లేదో తెలియదు. దాంట్లో ఫ్లూట్ వాయిస్తూ ఒక
నేపాలీ కుర్రోడు ఉంటాడు, ఆ కుర్రోడిని మనోడు సేవ్ చేస్తూ ఉంటాడు. ఆ యోధా ఫీల్ కొంచెం ఈ సినిమాలో వచ్చింది. అంటే దానికి దీనికి సంబంధం లేదనుకోండి, కానీ యోధా అన్నప్పుడల్లా నాకు ఆ సినిమా గుర్తొస్తుంది. ఒకవేళ మీకు కూడా గుర్తొస్తే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. బట్ ఓవరాల్ గా ఆ స్టిక్ కానీ, ఆ అశోకుడి స్టోరీ కానీ, అండ్ ఆ విఎఫ్ఎక్స్ లో మరి అశోకుడినే చూపించబోతున్నారా మన వాళ్ళు, అసలు ఎవరిని చూపించబోతున్నారు, ఆ క్యారెక్టర్ ని మనకి రివీల్ చేయకుండా వాడుకుంటారా, చూపిస్తారా అనేది మనం సినిమా చూసినప్పుడు తెలుసుకుందాం. బట్ ఫర్ నౌ అ వెరీ స్ట్రాంగ్ టీజర్, అ వెరీ ఇంట్రెస్టింగ్ టీజర్. కార్తీక్ ఘట్టమనేని అ వెరీ గుడ్ జాబ్. చాలా మంచి సినిమా తీయబోతున్నావు, ఒక మంచి అడ్వెంచర్ ని మాకు చూపించబోతున్నావు అండ్ గట్టిగా కొట్టబోతున్నావు అనేది ఈ టీజర్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాసి ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒక గట్టి బ్లాక్ బస్టర్ పడేటట్టే ఉంది ఈ టీజర్ లో ఉన్న మెటీరియల్. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు సినిమా పిచ్చా. అండ్ ఒక సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మీరు రాయ్.